హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక్క యోగి ఆత్మకథ 119వ రోజు అండి. నిన్నటి రోజుని గిరిబాలయం యొక్క యోగిని దాదాపుగా 56 సంవత్సరాల నుంచి కూడా ఏమాత్రం ఆహారం తీసుకోకుండా గాలిలోంచి వచ్చే సూర్యకాంతి ద్వారాను సూక్ష్మతర శక్తుల వల్ల విశ్వకాంతి వల్ల జీవించగలుగుతున్న వివరాలను తెలుసుకోవటం కోసం శ్రీ పరమహంస యోగానంద గారు వారి యొక్క శిష్య బృందం ఆవిడ కోసం బయలుదేరటం విషయాలు వారు చెప్పుకున్నాం. ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీ రైట్ తన యాత్రా దినచర్య పుస్తకం అంటే డైరీలో 1936 మే 5వ తేదీన ఇలా రాసి ఉన్నాడు. మా దారి మలుపులు తిరుగుతూ అడవి నీడలో ఒదిగి ఉంటున్న పాతకాలపు నిర్మల గ్రామాల గుండా తాటి తోపుల గుండా సాగుతుంది. బురద మట్టితో కట్టినటువంటి ఈ తాటాకు గుడిసెల గుంపులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. గుడిసెల తలుపుల మీద దేవుడి పేర్లలో ఒకటి అలంకారంగా రాసి ఉంటుంది. దిశమొలలతో ఉన్న చిన్నపిల్లకాయలు చాలామంది అమాయకంగా ఆడుకుంటున్నారు. తమ పల్లెల్లోకి పిచ్చిగా దూసుకువస్తున్న నల్లగా పెద్దగా ఉన్న ఎడ్లు లేని బండిలాంటి మా కారుని తేరపార చూస్తున్నారు, లేదా చెల్లాచెదరుగానే పారిపోతున్నారు. ఆడవాళ్ళు నీడలోంచి తొంగి చూస్తున్నారు. మగవాళ్ళు రోడ్డు ప్రక్క చెట్ల కింద బద్ధకంగా విశ్రాంతి తీసుకుంటూ ఏమీ పట్టనట్టు ఉన్న వాళ్ళ చూపుల వెనక కుతూహలం ఉంది. ఒకచోట పల్లె ప్రజలు ఒక పెద్ద చెరువులో కులాసాగా స్నానాలు కూడా చేస్తున్నారు. బట్టలు మార్చుకోవటానికి పొడిబట్ట ఒంటికి చుట్టుకొని తడి బట్టలు కిందకి జారుస్తున్నారు. ఆడవాళ్ళు పెద్ద పెద్ద ఇతర బిందెలతో ఇళ్ళకి నీళ్లు తీసుకెళ్తున్నారు. దారి మిట్టపల్లాలుగా ఉండటంతో మాకు భలే తమాషాగా ఉంది. మేము ఎగిరెగిరి పడుతూ ఊగిసలాడిపోతూ వాగుల్లో పడి నిర్మాణ పూర్తి కాని ఒక కాలిబాట చుట్టూ తిరిగి పొడి ఇసుక ఉన్న నదీ గర్భాలకు అడ్డంగా జారుతూ చివరికి సాయంత్రం 5 గంటల ప్రాంతానికి మా గమ్యస్థానం బియ్యూరుకు చేరుకున్నాం. బంకూరా జిల్లాలో ఉన్న ఈ కుగ్రామం దట్టమైన హరిత వృక్షాల ఒడిలో మరుగున పడి ఉంది. వానాకాలంలో వాగులు పొంగి వెల్లువై పారుతూ ఉండగా పాముల్లాంటి రోడ్లు విషం వంటి బురద కక్కుతూ ఉన్నప్పుడు ప్రయాణికులు ఆ ఊరు చేరలేరు. ఊరి బయట ప్రత్యేకంగా ఒక స్థలంలో ఉన్న దేవాలయంలో అర్చన ముగించుకొని ఇంటి ముఖం పట్టిన భక్త బృందంలో ఒకరిని మాకు దారి చూపించమని అడుగుతూ ఉండగా ఒంటి మీద అంతంత మాత్రంగానే బట్టలున్న కొంతమంది కుర్రవాళ్ళు 1 డజన్ మంది మమ్మల్ని గిరిబాల గారింటికి తీసుకువెళ్తామన్న ఉత్సాహంతో కారుకు 2 వైపులా మూగేశారు. కొన్ని మట్టి గుడిసెలకు నీడనిస్తున్న ఈత చెట్ల తోపు వైపు సాగింది మా దారి. కానీ మేము అక్కడ చేరేలోగా మా ఫోర్డ్ కారు ఒక్క క్షణం ఒరిగిపోయి పైకి ఎగిరిపడింది. ఆ సన్నటి దారి చెట్ల చుట్టూ, చెరువుల చుట్టూ, గుట్టల మీదుగా గుంటల్లోకి లోతైన గాళ్ళలోకి సాగింది. గుబురు పొదల మీద కారు లంగర వేసినట్టయి తర్వాత ఒక గుట్ట మీదకు డేకింది. మేము మెల్లగా జాగ్రత్తగా ముందుకు సాగాం. ఇంతలో హఠాత్తుగా ఆ దారి అటకాయించిపోయింది. బండి దారి మధ్యలో మొక్కల గుబురు ఒకటి ఉంది. అంచేత చుట్టూ తిరగటం అవసరమైపోయింది. ఒక ఏటవాలు రాతి చెట్టు మీద క్రిందికి ఎండిపోయిన ఒక చెరువులోకి దిగింది మా కారు. అక్కడి నుంచి కారు బయటపడటానికి కొంత గీకటం, నరకటం, పారతో చెలకటం అవసరమయ్యాయి. దారి ఎక్కడికక్కడ ముందుకు పోవటానికి వీలు లేకుండా ఉంది. అయినా మా యాత్ర సాగవలసింది. 100ల కొద్ది పిల్లలు, తల్లిదండ్రులు తేరపారు చూస్తుండగా ఉపకార బుద్ధి గల కుర్రవాళ్ళు పారలు తెచ్చి అడ్డంకులు తొలగించేశారు. కాసేపట్లో మేము 2 పాతగాళ్ల గుండా మెల్లగా దారి చేసుకుంటూ పోతుంటే ఆడవాళ్ళు గుడిసెల గుమ్మాల దగ్గర నుంచొని కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నారు. మగవాళ్ళు మా ప్రక్కగాను వెనకగాను వస్తుంటే పిల్లలు పెద్ద ఊరేగింపుగా వచ్చి చేరుతున్నారు. ఈ రోడ్ల మీద సాగిన మొట్టమొదటి కారు బహుశా మాదే కావచ్చును.
ఇక్కడ ఎద్దుబండ్ల సంఘం సర్వశక్తివంతంగా ఉండాలనుకున్నాం. పురాతనమైన ఏకాంతాన్ని, పవిత్రతను చెడగొడుతూ సూటిగా కోటలాంటి తమ గోడెంలోకి చొచ్చుకు వచ్చే కారును అమెరికా వాడొకడు నడుపుతూ ఉండగా సాగి వస్తున్న మా బృందం ఎంతో సంచలనం కలిగించిందనటంలో సందేహం లేదు. ఒక సన్నటి సందు దగ్గర ఆగి 100 అడుగుల దూరంలో ఉన్న గిరిబాల గారి పూర్వీకుల ఇంటిని చూశాం. గతుకుల రోడ్డు మీద నానాపాట్లు పడుతూ చేసిన మా దూర ప్రయాణం ముగిసిన తరువాత ఒక విధమైన కార్య సాఫల్య ఆనందం అనుభవించాం. ఇటుకలతో సున్నంతోనూ కట్టిన ఒక పెద్ద 2 అంతస్తుల భవనం దగ్గరికి వెళ్ళాం. ఆ భవనం చుట్టూ ఉన్న గుడిసెల ముందు అది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ ఇల్లు ఇప్పుడు మరమ్మతులో ఉంది. దాని చుట్టూ వెదులతో కట్టినటువంటి పరంజా కూడా ఉంది. ఆత్రంగా ఎదురు చూడటంతోనూ అణుసుకున్న ఆనందంతోనూ మేము భగవంతుడి క్షుధారహిత స్పర్శతో పునీతురాలైన ఒక వ్యక్తి ఇంటి ముందు నిలిచాం. తలుపులు తెరిచి ఉన్నాయి. పిన్నలు, పెద్దలు, బట్టలు కట్టుకున్న వాళ్ళు అదే పనిగా మా కేసి కళ్ళప్పకించి చూస్తున్నారు. కొద్దిపాటి కుతూహలం ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, మగపిల్లలు ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకిస్తూ మా వెంటున్నారు. కొద్దిసేపట్లోనే ఒక పొట్టి మనిషి గుమ్మలో కనిపించింది. ఆవిడే గిరిబాల. లేత బంగారు వన్నె పట్టుపంచి కట్టుకొని ఉన్నారు ఆవిడ. భారతీయులకు సహజమైన విధంగా సవినీయంగాను జంకుతూను ముందుకు వచ్చారు. స్వదేశీ వస్త్ర మడతల్లోంచి తొంగి చూశారు. ఆవిడ కళ్ళు తల మీద ముసుగు నీడల్లోంచి మంటలేని నిప్పులా మెరిశాయి. దయామయమైన ఆవిడ ముఖం చూసి నిశ్చేష్టులమయ్యాం. లౌకిక అనుబంధంతో మలినం కాకుండా ఆత్మ దర్శనము, అవగాహన ఉట్టిపడే ముఖం అది. ఆవిడ వినయపూర్వకంగా మా దగ్గరికి వచ్చి మేము స్టిల్ కెమెరాతోనూ, మూవీ కెమెరాతోనూ కొన్ని ఫోటోలు తీసుకోవటానికి అంగీకరించారు. భంగిమల సర్దుబాటుకు, వెలుతురు పడే ఏర్పాటుకు సంబంధించిన మా ఫోటో టెక్నిక్లకు ఆవిడ సిగ్గుపడుతూ ఓర్మితో వహించారు. చివరకు మేము 50 సంవత్సరాలకు పైగా అన్నపానాలు లేకుండా జీవించినట్టు తెలుస్తున్నటువంటి ప్రపంచంలోని ఏకైక మహిళా ఫోటోలు అనేకం భవిష్యత్తు తరాల కోసం తీశాం. తెరిసా నాయ్మన్ అయితే 1923 నుంచి ఉపవాసం చేస్తుంది. దానికి బదులుగా జారుతున్న బట్ట పూర్తిగా కప్పుకొని గిరిబాల గారు మా ముందు నుంచొని ఉంటే ఆవిడ ముఖ కవళిక అత్యంత మాతృ సహజంగా ఉంది. కళ్ళు వాల్చుకొని ఉన్న ముఖం, చేతులు, కురచ పాదాలు తప్ప ఆవిడ శరీరం ఇంకేమీ కనిపించడంలా. అరుదైన ప్రశాంతి, అమాయకత్వం ఉట్టిపడే ముఖం, చిన్నపిల్లలకు ఉండే మాదిరిగా వెడల్పాటి వణికే పెదవి, స్త్రీ సహజమైన ముక్కు, సన్నగా మెలమెల మెరిసే కళ్ళు, రవంత చిరునవ్వు. గిరిబాల గారి గురించి శ్రీ రైట్కు కలిగిన అభిప్రాయమే నాకు కూడా కలిగింది. ఆవిడ వేసుకున్న లేతవన్య ముసుగులాగే ఆధ్యాత్మికత ఆవిడని ఆవరించింది. ఒక గృహస్థురాలు సన్యాసికి ప్రణామం చేసే ఆచారం ప్రకారం ఆవిడ నాకు ప్రణామం చేశారు. ఆవిడలోని నిరాడంబరమైన ఆకర్షణ, ప్రశాంతమైన చిరునవ్వు, మధురమైన గంభీరోపన్యాసం కన్నా ఎంతో మిన్నగా మాకు స్వాగతం చెప్పారు. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి కష్టపడి చేసిన ప్రయాణం బడలికంతా మర్చిపోయాం. ఆ సాధ్వి వరండాలో బాసిం పట్టి వేసుకుని కూర్చున్నారు. ఒంటి మీద వయోభారం కనిపిస్తున్నా ఏమాత్రం బక్కచిక్కిపోలా. బూడిద వన్నెలో ఉన్న ఆవిడ చర్మం స్వచ్ఛంగా, ఆరోగ్యంగానే ఉంది. అమ్మా, ఈ యాత్ర చేయాలని నేను 25 ఏళ్లకు పూర్వం నుంచి ఎంతో ఆత్రంగా అనుకుంటూ వచ్చాను. మీ పావన జీవనాన్ని గురించి స్థితిలాల్ నందిబాబు గారి దగ్గర విన్నా అంటూ బెంగాలీలో చెప్పాను. అవునా అంటూ తల ఊపారాడ. ఆయన నవాబ్గంజ్లో మా పక్కింట్లో ఉండేవారు. చాలా మంచివారు కూడా. ఈ మధ్యకాలంలో నేను మహాసముద్రాలు దాటి వెళ్ళానమ్మా. కానీ ఎప్పుడో ఒకనాడు మిమ్మల్ని చూడాలన్న సంగతి నేను ఎన్నడూ మర్చిపోలే. మీరు ఇక్కడ చాలా అజ్ఞాతంగా నిర్వహిస్తున్న దివ్య లీలలను, లోపల దివ్యామృతాన్ని చాలా కాలంగా
మరిచిపోయిన ప్రపంచానికి ఘనంగా వెల్లడి చేయాలనుకుంటున్నా. ఆ సాధ్వి ప్రశాంతమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వుతూ ఒక్క నిమిషం కళ్ళు పైకెత్తారు. బాబాకే అన్నీ బాగా తెలుసు అంటూ వినమ్రంగా జవాబిచ్చారు. ఆవిడ అన్యదా భావించినందుకు నేను ఎంతగానో సంతోషించాను. యోగులు యోగినులు ప్రచారానికి ఎలా స్పందిస్తారో ఎవరికీ అనడు తెలియదు. గాఢమైన ఆత్మ పరిశీలన నిశ్శబ్దంగా సాగించాలనే కోరికతో వారు ప్రచారాన్ని నియమ ప్రకారం తిరస్కరిస్తారు. అన్వేషణ మనస్కుల ప్రయోజనం కోసం తమ జీవితాలని బహిరంగంగా ప్రదర్శించడానికి సరైన సమయం ఆసన్నమైనప్పుడు వాళ్ళకు ఒక అంతఃప్రేరణ కలుగుతుంది. అమ్మా, అనేక ప్రశ్నలతో మిమ్మల్ని విసిగిస్తున్నందుకు క్షమించాలి. దయచేసి మీకు ఇష్టమైన వాటికే జవాబులు ఇవ్వండి. మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటాను నేను అంటూ కొనసాగించారు. ఆవిడ ప్రసన్నంగా చేతులు సాపారు. నాలాంటి సామాన్య వ్యక్తి మీకు తృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగినంత మటుకు సంతోషంగానే ఇస్తాను. ఆహా, మీరు సామాన్యులు కారు అని నా మనస్సులో అభ్యంతరం వ్యక్తపరుచుకున్నాను. అభ్యంతరాన్ని తుడిచేసి మీరు ఎంతో మహితాత్ములు అన్నాను. నేను అందరికీ వినమ్రదాసిని. వంట చేయటమన్నా వడ్డన చేయటమన్నా నాకు ఎంతో ఇష్టం అంది ఆవిడ. తిండి తినని సాధ్వికి ఇది విడ్డూరమైన కాలక్షేపమే అనుకున్నాను మనసులో. అమ్మా, మీ నోటి నుంచి ఒక్కటి తినాలని ఉంది. ఒక్క మాట చెప్పండి. మీరు అన్నం తినకుండానే ఉంటున్నారు కదా? అవును. కొన్ని క్షణాలు ఆవిడ మౌనం వహించారు. ఆ సమయంలో ఆవిడ మనస్సులో ఏవో లెక్కలు వేసుకుంటూ సతమతమవుతున్నారన్న సంగతి ఆ తర్వాత చేసిన వ్యాఖ్యానాన్ని బట్టి తెలిసింది. సరిగ్గా 12 ఏళ్ల 4 నెలల వయసు నుంచి అంటే ఇప్పటి 68 ఏళ్ల వరకు మొత్తం 56 ఏళ్ల పైగా నాకు అనపానాలు లేనిలేవు. మరి మీకు తినాలని ఎప్పుడు అనిపించలేదా? అన్నం కోసం ఆర్తి కలిగితే తినవలసి ఉండేది. రోజుకు ముప్పొద్దులా తిండి చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రపంచానికి చాలా బాగా తెలిసిన స్వతసిద్ధ సత్యాన్ని ఎంత హుందాగో చరళంగానే చెప్పింది ఇవిడ అనుకున్నాను. కానీ మీరు ఏదో ఒకటి ఆహారంగా తీసుకుంటూనే ఉంటారేమో. నా కంఠస్వరంలో కొద్దిగా ఆక్షేపణ ధ్వనించింది. తప్పకుండా, చటుక్కును అర్థం చేసుకుంటూ చిరునవ్వు నవ్వారు ఆవిడ. గాలిలోంచి సూర్యకాంతిలో నుంచి వచ్చే సూక్ష్మతర శక్తుల వల్ల, విశ్వకాంతి వల్ల నాకెంతో పుష్టి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఇంతటితో ఈ మంచి మాటను విరమించుకుందాం. రేపటి రోజుని మరి ఆవిడ ఆహారం తీసుకోకుండా ఉన్నటువంటి అద్భుతమైన శక్తి రహస్యాలు ఏమిటో ఆవిడ మాటల ద్వారా తెలుసుకుందాం. ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.